ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మనం సామెతల్లోని 3 చోట్లను చూద్దాం. సామెతలు 15:18. ముక్కోపి కలహాలు రేపుతాడు, అయితే ఓర్పు గలవాడు వివాదాన్ని శాంతిపరుస్తాడు. సామెతలు 16:32. త్వరగా కోపగించుకొనివాడు బలాఢ్యుడి కంటే శ్రేష్ఠుడు, పట్టణాన్ని వశం చేసుకునేవాడి కంటే మనసును అదుపులో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు. తెలుసా, సొంత మనసును అదుపులో ఉంచుకోవడం అంటే ఏమిటో? ఈ పూర్తి విషయం మీతో మాట్లాడుతున్నది ఆత్మ నిగ్రహం గురించే. మనకొచ్చే ప్రతి ఫీలింగ్స్ని అనుసరించడం కాదు. కమాన్, ఈరోజు నిజాయితీగా ఉందాం. ఎంతగా మీ మనస్సుపై అధికారం చేస్తున్నారు? ఎంతగా మీ శరీరం పైన, భావాలపై అధికారం చేస్తున్నారు? మీ మాటలపైన, ఆలోచనలపైన, ఫీలింగ్స్ పైన అవి ఎంతగా మీపై అధికారం చేస్తున్నాయి? మనం ఉన్న చోటు ఇదిగో ఇదే. బ్లాక్ బోర్డ్ మీద ఎదగడానికి ఉన్న తరువాత విషయంలా ఉంది. ఏ కారణం లేకుండా ఇక్కడికి వచ్చామని అనుకోకండి. నేను పర్సనల్గా ఎలా ఉంటానో చూడడానికి రాలేదు. ఏమో వచ్చారేమో, అయితే దేవుడు దేనికోసం లోపలికి రానిచ్చినా అది నాకు బాగానే ఉంది. రాబోయే యుద్ధం కోసం మనం సిద్ధంగా ఉండాలి, మనం రెడీగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, ప్రభువు రాకడ రోజున ప్రజలంతా తమ తమ పనులు చూసుకుంటారని. అదేదో ఎప్పట్లానే అంతా మామూలుగానే ఉన్నట్లుగా. అయితే సడన్గా రాత్రిపూట వచ్చే దొంగల క్రీస్తు రాబోతున్నాడని, ఏడుపులు, పళ్ళు నూరటాలు ఉంటాయని. మనం విషయాలను అట్లా ఉంచేయకూడదు. యేసు తిరిగి వచ్చినప్పుడు నేను పర్ఫెక్ట్గా ఉండను. అయితే ఒక విషయం చెప్పనా, ఇప్పుడు ఉన్న చోటు కంటే ఎంతో ముందుకు వెళ్ళాలి. బహుశా దేవుడు మనం పర్ఫెక్టో కాదో అన్నది పట్టించుకోడు. మనల్ని పొందినప్పుడు ఆయనకు ముందే తెలిసి ఏం పొందుతాడో. అయితే ఒకటి చెప్పనా, దేవుడు మనం ముందుకు సాగడం చూడాలంటాడు. ఆయనలో ఎదగడం గురించి మనం గంభీరంగా ఉండాలని, ఆయన విధానంలో పనులు చేయాలని. యేసు నూతన జీవితాన్ని ఇచ్చాడు. పాత స్వభావాన్ని వదిలివేసి నూతన స్వభావాన్ని ధరించాలంటాడు. మీరది చేయగలరు. అయితే అలా చేయాలని కోరుకోవాలి, అలా కోరుకోవాలి, కావలసినంత వెళ్ళని చెల్లించాలని. సామెతలు 22, 24, 25 ఇలానే చెప్తాయి. కోపం రెచ్చిపోయే మనిషితో సావాసం చేసుకుంటే అతడి విధానాలు నేర్చుకుని ప్రాణం మీదకు తెచ్చుకుంటావు. ఈనాడు ప్రపంచంలో ఎంతమంది కోపం గలవారున్నారు? ఇప్పుడు కొంతమంది చాలా కాలంగా కోపంతో ఉన్నారు. వాళ్ళకి అసలు తెలీదు కోపంతో ఉన్నారని. వాళ్ళెంతో కఠినంగా నిందించేవారుగా, నెగిటివ్గా, విమర్శకులుగా అవుతారు. చాలామంది నిరాశలో ఉంటారు. డిప్రెషన్కి మూల కారణం అదే. అందరూ కాదు, కానీ కొంతమంది జీవితాల్లో పరిష్కరించబడిన ఈ సమస్యలు ఉంటాయి. తెలుసా, నా తండ్రి చేత సెక్షువల్గా అబ్యూస్ చేయబడ్డందుకు ఎంతకాలం కోపంతో ఉన్నానో నాకు తెలీదు. ఆ విషయం గురించి కోపంగా ఉన్నాను అని. అయితే ఎప్పుడైనా సరే మీరు పొందడానికి హక్కున్నది ఏదైనా మీ నుంచి తీసివేయబడితే, మీకు కానీ తండ్రి లేకుంటే, తల్లి కానీ లేకుంటే, లేదా మీ పేరెంట్స్లో ఒకరు తాగుబోతైతే, లేదా ఏదైనా సమస్య ఉన్నా, దేని నుంచో మీరు మోసం చేయబడ్డారు, మీలోని ఏదో ఒక భాగం అంటుంది అది న్యాయం కాదు. చాలా కాలం ప్రపంచ విధానం అనుకున్నాను. కోపం ఉండేది, కఠినంగా, మూర్ఖంగా. నన్ను ఎవరు మోసం చేయలేరు, నేనేం చేయాలో చెప్పకూడదు. అలా ఒక క్రిస్టియన్గా ఉండడానికి ట్రై చేశాను. దేవుడంటే ప్రేమే. అయితే ఆయనతో ఇలా అనగలిగేంత గంభీరంగా ఉండలేదు. నేను ఇది నీ విధానంలో చేస్తాను. నేను అనుకోవడం, క్రీస్తు శరీరానికి ఏదైనా లాభకరంగా ఉండడానికి నిరీక్షణ ఉందంటే అది విశ్వాసులు పరిణతి చెంది ఎదగడానికి సహాయం చేయడమే. మన డైపర్స్ను వదిలించుకునే సమయం ఇది. మన పాలపీకలను, బేబీ బాటిల్స్ని
పిల్లలు వాళ్ళకిష్టమైనట్లు ప్రవర్తించవచ్చును. అయితే ఓ 40 ఏళ్ల పురుషునికి అది అంత బాగోదు. ఊ! మంచి విషయం. దేవునితో మంచి సమయాన్ని గడిపాము. బైబిల్ హెబ్రీ 12లో చెప్తుంది ఏమనంటే, మీలో దేవుని కృపను అందుకోని వ్యక్తి ఎవరూ ఉండకుండా ఏదైనా చేదు వేరు మొలిచి కలత పెట్టడం చేత అనేకులు అపవిత్రం కాకుండా జాగ్రత్తగా చూచుకోండి. ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం. ఎవరైనా వాళ్ళకెంత కోపమో తమ విషాదకరమైన కథని చెప్తే వారిని ప్రోత్సహించండి. వెళ్ళి దాన్ని దేవునికి ఇవ్వమని వాళ్ళకి చెప్పండి. అదెంత టైం వేస్టో ప్రజల్ని ప్రోత్సహించండి. అది రైట్ కాదని తెలుసు. మీరు ఆ విధంగా ఎందుకు ఫీల్ అవుతున్నారో, అయితే ఇద్దరం కలిసి ప్రార్థించి దాన్ని దేవుని వైపుకి తిప్పుదామా? దాన్ని దేవునికి ఇవ్వడానికి మీరు సిద్ధమేనా? దేవుని దేవునిగా ఉండనీయండి. నా బాల్యంలో నాకు జరిగింది దేవునికి కూడా నచ్చలేదు. నా ఒక్కదానికే కాదు అది నచ్చంది. ఆయనకి నచ్చలేదు. అసలైతే ఆయన కోపం తెప్పించింది. ఇప్పుడు దేవుడు కోపం గల దేవుడు కాదు, కానీ ఆయనకి కోపం రావచ్చు. అన్యాయం పట్ల కోపం వస్తుంది. అయితే సరైన విధానంలో ఎలా పోరాడాలో ఆయనకి తెలుసు. ఊ! ఒక క్రిస్టియన్లా ఎలా పోరాడాలో తెలుసుకోవాలి. మార్కు 3ని చూద్దాం. సమాజ మందిరంలో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యి, యాక్సిడెంట్ లేదా జబ్బు వలన కలిగిన కలవాడు ఒకడు ఉండేను. అచ్చట పరిసయ్యులు చూడండి, పరిసయ్యులు యేసుకు చిరాకు కలిగించారు. చెప్పాలంటే కోపం తెప్పించారు. అది నీతికల కోపమే. అది తప్పైనది కాదు. తప్పైన కోపం అనేది ఉంటుంది, అయితే సరైంది ఉంటుంది. అచ్చటి వారు పరిసయ్యులు ఆయన మీద నేరము మోపవలెను అని ఉండి విశ్రాంతి దినమున వాణ్ణి స్వస్థపరచునేమో అని ఆయన్ను కనిపెట్టుచుండిరి. ఆయన ఊచ చేయగల అతనితో ఇలా అన్ను. ఇప్పుడు నాకు ఇది ఇష్టం, ఎందుకంటే ఇది తిరిగి నిన్నటి బోధన దగ్గరికి వెళ్తుంది. యేసుకి తెలుసు ఆయన వారి కోపం తెప్పించబోతున్నాడని. బహుశా ఆయన అలా కావాలనే చేశాడేమో. ఆయన అతనితో ఇలా అన్ను, నీవు లేచి మధ్యన నిలువు. ఆయన అలా ప్రైవేట్గా చేయలేదు, అన్నాడు, నీవు లేచి ఇక్కడ మధ్యన నిలువు. నాకది ఇష్టం. కమాన్, లేచి ఇక్కడికి రండి. మనం కానీ ఇది చేస్తే కొంతమంది మూర్ఖులకు చూపిద్దాం. అంటే ఒకవేళ యేసు అలా చేయాలనుకోకుంటే ఆయన అతన్ని ఒక పక్కకు తీసుకుని వెళ్ళి పరిశీలనను కదిలించేవాడు కాదు. అయితే ఆయన వారి అధికారంలో ఉండాలనుకోలేదు. 4వ వచనం, ఆయన వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుటయా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్యయా? అందుకు వారు ఊరుకుండరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలే చూసని చెప్పండి. యేసు కోపం వచ్చింది. వారి హృదయ కాఠిన్యానికి దుఃఖపడ్డాడు. ఇప్పుడు నాకు ఇది ఎంతో ఇష్టం. బహుశా మీరు నాతో ఇక్కడ దీంతో ఎగరవచ్చు. తర్వాత యేసేం చేశాడు? నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది పూర్తిగా బాగుపడను. అంటే ఇప్పుడు బాయ్, దీన్ని అర్థం చేసుకుంటే దేవుడు పోరాడినట్లు ఎలా పోరాడాలో తెలుసుకోగలం. క్రైస్తవుల్లా ఎలా పోరాడాలో. వీళ్ళంతా ఆయన కోపం తెప్పించారు. దేవుడి నుంచి వచ్చిన పనికి దూరంగా వెళ్ళడానికి బదులుగా పరిశీలతో వాదించకుండా వాళ్ళు తప్పు అని వాళ్ళని ఒప్పించడానికి బదులుగా ఆయన కోపానికి స్పందన జబ్బు మనిషిని స్వస్థపరచడం అని ఫీల్ అయ్యాడు. కమాన్, నెమ్మదిగా జారుకోవచ్చు, అర్థం చేసుకుంటారు. ఒక క్రిస్టియన్లా పోరాడే ఒకే ఒక విధానం దేవునిలా పోరాడే విధానం. కీడుని మేలుతో జయించడమే. సమయం ఆరంభం నుంచి మనం ఒక యుద్ధంలో ఉన్నాము. భూమి కీడు మేలులకు మధ్య యుద్ధంలో ఉంది. అది సమయంతో పాటు పెరుగుతుంది. తోటలో ఆరంభమై ఆగనే లేదు. అయితే ఈరోజు పెరుగుతుంది. ముఖ్యంగా
పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు వీటిలో చాలా విషయాలు అంటే మిగతా ప్రపంచం అంతా ఎంత చెడుగా ఉందంటే ఊహించలేం కూడా. మనం గొప్పగా నీతిని తిరిగి పొందాలి. అయితే ఈ లోపల మనలో ఎవరైతే దేవునికి ప్రతినిధులో వారిని ఆయన ప్రపంచానికి వెలుగు అని పిలుస్తాడు. మనం గతంలో కంటే ఎక్కువగా యేసుకు ప్రతినిధులుగా ముందుకు సాగాలి. మన ప్రవర్తనలో క్రీస్తులా ఉండేలా దేవుడిలా పోరాడడం నేర్చుకోవాలి. అదేమిటంటే కీడుకు బదులు కీడునివ్వకండి, కోపానికి బదులుగా కోపాన్ని ఇవ్వకండి. కానీ ఎవరైనా మీకు చెడు చేస్తే బయటికెళ్ళి ఇంకెవరికైనా హెల్ప్ చేయండి. ఇప్పుడు నిజంగా ఇదొక ఆత్మికమైన రహస్యం. చాలామందికి అది అర్థం కాదు, ఎన్నడూ అర్థం కాదు వాళ్ళకి. అయితే మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను, అలాగే టీవీని చూసేవారంతా కూడా అర్థం చేసుకుంటారని. ఇలా ఎలా పోరాడాలో తెలుసుకుంటే ప్రతి యుద్ధాన్ని గెలవగలరు. కొంతమంది నేను ఈ విషయాలను షేర్ చేసినప్పుడు కొంతమంది చూపులను చూడగలను. అదే దాదాపు మీరు నా సందేశంతో విసిగిపోయారన్నట్లే. ఎందుకంటే ఇలా అనుకుంటారు, నాకు చెప్పకండి, ఇంటికి వెళ్ళాక ఈ మూర్ఖులతో మంచిగా ఉండాలి అని. ప్రజలు మిమ్మల్ని అబ్యూస్ చేయనివ్వండి అని చెప్పడం లేదు. బహుశా కొన్ని సమయాలుంటాయి మనం అభ్యసించవలసినవి. కంట్రోల్ చేసుకునే కోపం అని నేను రిఫర్ చేసేదాన్ని. అది ఎలాంటి విషయం అంటే ఎవరో మీ పట్ల మంచిగా ఉండకపోవడం, వాళ్ళ కోసం మీరు వారిని ఎదుర్కోవాలని మీకు తెలుసు. దాని గురించి ప్రార్థించండి. దేవుని సరైన సమయం కోసం అడగండి. ఆ తర్వాత ఇలా అనండి, ఆగ్రహంతోనో నిరర్ధక మాటలతోనో అనకండి. నెమ్మదిగా వారికి చెప్పండి, నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను అగౌరవపరుస్తున్నారు, అది మంచిది కాదు, నాకు ఇలా ఏమాత్రం జీవించాలని లేదు. మీకు ఒక విషయం చెప్పనా? కొన్నిసార్లు ఎంత తక్కువగా చెప్తే అంత ఎక్కువ ప్రభావం ఉంటుంది. అధికంగా మాట్లాడితే ఎవరికీ ఏమీ గుర్తుండదు. బాయ్, అది బాగుంది. తెలుసా, మా వివాహంలోని కొన్నేళ్ల ఆరంభంలో నేను మంచిగా ప్రవర్తించలేదు. కోపంతో ఉండేదాన్ని. చూడండి, మనసు లోతుల్లో కోపంతో ఉన్నవారు మంచిగా ప్రవర్తించరు. డేవ్కి ఎంతో సహనం, దీర్ఘంగా సహనపరులు, దైవీకమైన మనిషి. చివరి వరకు విషయాలను సరిచేయకూడదనే ఉద్దేశం ఆయనకి లేదు. అయితే మర్చిపోలేను, ఒక రోజున మా పాత సొంత ఇంట్లో వెనకున్న బెడ్రూమ్లో ఉన్నాం. మా బీరువాకు అద్దాలు ఉండేవి. బీరువాకు 2 తలుపులు, అంతా అద్దాలతోనే చేసి ఉండేది. ఆయన దానికి ఒకవైపున నిల్చుని ఉన్నారు, నేను ఒకలా వెనుక ఇక్కడ ఉన్నాను. ఆయన వెనక్కి తిరిగి నా వైపు చూసి అన్నారు, నీ ప్రవర్తన మీద ఆధారపడి నేను ఎలాంటి వ్యక్తినో చెప్పాల్సి వస్తే నేను మర్చిపోవాల్సి వస్తుంది. ఇంకా అన్నారు, ఒకవేళ ఇలాగే కొనసాగితే నేనిప్పుడే నీకు చెప్తున్నాను, తెలుసుకో, చివరికి ఏం చేస్తానో నాకే తెలీదు. వేరే ఏమనలేదు. కోపంగా లేరు, అరవలేదు, పోట్లాడలేదు. అయితే అదే సమయం నన్ను ఎదుర్కోవడానికి అది ఆయనకి దేవుని సమయం. నేను చెప్పింది ఎవరైనా విన్నారా? చూడండి, పరిష్కారం ఏమీ ఉండదు. ఒకవేళ ఎవరైనా మీపై అరుస్తుంటే వెళ్ళి నువ్వు అట్లా ప్రవర్తించకూడదు, నేను అలా కాదు, ఏంటి నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు, ఒకటి చెప్తున్నాను. తర్వాత అంటారు మీరు ఎలా అంటే, తర్వాత పిల్లల గదిలోకి వస్తారు, వాళ్ళు ఎలా అంటే ఓ అరగంట అలా గడిచాక మీకు అసలు దేని గురించి పోట్లాడుకున్నారో తెలీదు. కోపంగా ఉన్నారని తప్ప. కమాన్, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి దీనికి ఎంతో వెల చెల్లిస్తారు. ఇక్కడ ఫ్రీగా పొందారు, కేవలం ఒక ప్రేమ కానుకనే ఇవ్వమన్నాం. చాలా వరకు మీ సమస్యలను తీరుస్తున్నాను.
చెప్పేది అర్థం అవుతుందా? దేని గురించి మాట్లాడుతున్నానో నాకు తెలుసు. దేవుడు చూపించాడు కృతజ్ఞతలు. నాకు వాక్యంలోని ఆ రహస్యాన్ని మీకు దాన్ని 10 వచనాల్లో చూపించగలను. అవమానపరచబడ్డానికి సరైన ప్రతిస్పందనని, అబ్యూస్ చేయబడిన దానికి ప్రార్థించాలని, బ్లెస్ చేయడం, కీడుకి బదులుగా మేలుని చేయడం. అది అపవాదికి అర్థం కాని రహస్యం. మామూలు వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు. యేసుక్రీస్తులోని ఒక విశ్వాసే దాన్ని అర్థం చేసుకోగలడు. ఒక క్రిస్టియన్ పోరాడి తమ యుద్ధాలను గెలవడానికి అదొక్కటే మార్గం. ఇప్పుడు నాకు తెలుసు అది మీ శరీరానికి చిరాగ్గా ఉంటుందని. అర్థం చేసుకోగలను. ఎందుకంటే మనం అంత కోపంగా ఉంటాం. నాకు నాకు కోపం. అలా కనిపిస్తున్నానా? నిజంగా ట్రై చేస్తున్నా. కోపంగా ఉంది. నా పట్ల అలా ప్రవర్తించాలని మీరు కానీ అనుకుంటే, దేవుడు అంటున్నాడు నిజంగా అంటే నిజంగానా? అది ఎప్పుడైనా పనిచేసిందా? ఇక్కడున్న వారెవరైనా దేవుని ప్లాన్ని ట్రై చేస్తారా? ఇప్పుడు మీ శరీరానికి అది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వెంటనే ఫలితాలు పొందలేరు కనుక. నేను తెలుసుకున్న ఒక రహస్యం మీకు చెప్తాను. కొన్నిసార్లు మీరు సరైనది చాలా కాలం చేయవలసి ఉంటుంది సరైన ఫలితాన్ని పొందడానికి ముందు. కనుక మీరు కానీ ఇది పనిచేస్తుందని ఒకసారి ట్రై చేస్తే, నేను మీకు ఒక మ్యాజిక్ చామ్ని ఆఫర్ చేయడం లేదు, అవునా? ఎవరైనా అవమానపరిస్తే రోడ్డు వైపున ఉన్న ఎవరో ఒక వృద్ధురాలికి సహాయం చేయండి, మీ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి. నేను మాట్లాడేది దాని గురించి కాదు, జీవన శైలిని గురించి మాట్లాడుతున్నాను. దేని గురించి అంటే, అపవాది నా జీవితంలో చాలా భాగాన్ని పొందావు, ఇకపై కొంచెం కూడా పొందలేవు. అంటే శత్రువు సిస్టంలోకి ఎంతకాలం మనం కొంటూ ఉంటామో అతడు మనకు వారంలో 50 సార్లు కోపం తెప్పిస్తాడు. ట్రాఫిక్లో ఎవరో మనల్ని దాటి వెళ్తారు, మనకు కోపం వస్తుంది. అలాంటి వాటికి నా దగ్గర టైం లేదు. ఇప్పుడు నేను పార్కింగ్ ప్లేస్ కోసం వెయిట్ చేస్తుంటే ఎవరో వచ్చి ఒకవేళ ఉష్, నేను అప్పుడు బ్లెస్ యూ. ఇప్పుడు సంతోషంగా ఉందా? వాళ్ళు అలా చేయడం మంచి పని కాదు, ఈ విషయాన్ని సహించలేను, వాళ్ళకి బదులు చెప్తాను. ఓకే, కొన్నేళ్ల తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాం, దాని గురించి మాట్లాడుకుందాం. అది మీ ఇష్టం. తెలుసా, నేనే రైటు. ఎవరో ఒకరు చిరాకు పరిచే వాళ్ళు తప్పక ఉంటారు. దాని గురించి కోపం తెచ్చుకుంటే వాళ్ళు వెళ్ళిపోరు. దేవుడు వారిని యూజ్ చేస్తాడు. ఎందుకంటే మీకు తెలుసు, దేవుడే అతన్ని అక్కడ అరేంజ్ చేశాడు. మీలోంచి దాన్ని బయటకు తీసివేయడానికి ఆయన దేన్నైతే ఎంతో ఆశాజనకంగా మీ నుంచి తీయాలనుకుంటాడో దాన్ని మీరు చూసి దాంతో డీల్ చేస్తారు. అది మీలో ఉంటే బయటకు తెలుస్తుంది కనుక. రోమా 12:17 కీడుకి ప్రతి కీడు ఎవనికీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి నిందించడానికి పైన ఉండాలన్న లక్ష్యంతో ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమును ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. మనకిది గుర్తు చేయాల్సి ఉందనుకుంటాను. నీ శత్రు ఆకలిగొని ఉంటే భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే అతనికి దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును
జయించుము. కీర్తనలు 37, 1-8 వరకు. 1వ వచనం. చెడ్డవారిని చూచి వ్యసనపడకుము. ఈ వచనాన్ని చదివినప్పుడు ఒకరోజు ప్రేక్షకుల్లోని ఒక ఆవిడ లేచి అరిచింది, అది నేనే, వ్యసనపడకు సిస్టర్. చెడ్డవారిని చూచి వ్యసనపడకు, దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సరపడకుము. ఏది రైట్ కాదో లేదో దేవునితో నీతిగా లేదో వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వల్లే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మకముంచి ఆధారపడి ఆనుకుని ధైర్యంగా ఉండి మేలు చేయుము. యెహోవా యందు నమ్మకముంచి ఆధారపడి ధైర్యంగా ఉండి మేలు చేయుము. ఒక క్రిస్టియన్లా పోరాడే మార్గం ఇక్కడుంది. ఎప్పుడైనా చెడు చేసేవారుండి ఏదైనా తప్పును చేస్తే మీరుగా వ్యసనపడ్డానికి బదులుగా ఆధారపడి ఆనుకుని నమ్మకముంచి ప్రభువులో ధైర్యంగా ఉండండి. దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు మంచిని చేయండి. మీరు కానీ దీన్ని అర్థం చేసుకుంటే చివరికి అపవాది మీ పక్కనున్న ఎవరినైనా కుట్టాలన్న తెలివి తెచ్చుకుంటాడు. అతడు దాడి చేస్తే మీరు వెళ్ళి ఎవరినైనా బ్లెస్ చేస్తారు. చింత దేనికి? ఊ. అవును, మీరు ఇది చేయడం ఆరంభించినప్పుడు ఇంకా నవ్వుతారు. యెహోవా యందు నమ్మిక ఉంచి ఆధారపడి ఆనుకుని ధైర్యంగా ఉండి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చూడండి, ఇప్పుడు మనం ఇంకా చెడ్డవారు చెడు చేస్తూ ఉన్నా మనం ఎలా ప్రవర్తించాలన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. మీ ప్రతి ఒక్క బాధ్యత భారాన్ని ఆయన మీద వేయండి. నీవు ఆయన్ను నమ్ముకొనుము, ఆయన మీద ఆధారపడి ఆనుకుని ధైర్యంగా ఉండండి. ఆయన నీ కార్యము నెరవేర్చును. చూడండి, ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచినప్పుడు ముందుగా చేయవలసింది ఇలా అనడమే, దేవా బాధగా ఉంది, దీని గురించి కోపంగా ఉంది, అయితే నా కోపం సమస్య తీర్చదని తెలుసు, లేదా ఆ వ్యక్తిని మార్చలేదని, కనుక నిన్ను నమ్మి నా పనిని నేను చేస్తాను, ఒక క్రిస్టియన్లానే ఉంటాను, నా వెలుగుని ప్రకాశింపచేస్తాను, మంచినే చేస్తూ ఉంటాను, అందుకనే నన్ను ఇక్కడ ఉంచావు, నా మార్గాన్ని నీకు అప్పగిస్తాను, నీ బట్టి నేను సంతోషిస్తాను, నేను ఎన్నడూ చేయలేని దాన్ని మిలియన్ సంవత్సరాల్లో కూడా నెరవేరుస్తుండగా చూస్తాను. ఇప్పుడు కీర్తనలో 6వ వచనం చూద్దాం. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషిత్వమును వెల్లడిపరుచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసన పడకము. 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణము. కనుక మనకు చెడు జరిగినప్పుడు మరింత చెడు చేసి ప్రతిస్పందించకూడదు. మనం కీడిని మేలుతో జయించాలి. చూడండి, కోపం అనేది మనందరం డీల్ చేసే ఒక భావం. ఆ కోపంతో మనం ఏం చేస్తామనేదే నిర్ణయిస్తుంది అదొక సమస్య కాదా అన్నది.
కనుక ప్రార్థించి దేవుణ్ణి అడుగుదాం, ఆయన మనకిచ్చిన ఆత్మ నిగ్రహం అనే ఆత్మఫలాన్ని అభ్యసించడానికి సహాయం చేసి కోపానికి వెంటనే దూరంగా అయ్యేలా చేయమని. అప్పుడు మనం దేవుని శాంతిని, ఏదైతే అద్భుతంగా ఆనందకరమైందో దాన్ని అనుభవించగలం. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.org ని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.